BBA, BCA, BCom కంప్యూటర్ కోర్సులో 100% ప్లేస్మెంట్ లభించే ఏకైక డిగ్రీ కాలేజ్ కూకట్పల్లిలోని i3 డిగ్రీ కాలేజ్ 8367215215. నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, మనము పల్లెటూళ్ళలో చూస్తూ ఉంటాం, వినుంటాం. ఏంటి, పాము కరిచినా, తేళ్లు కరిచినా, లేకపోతే దిష్టి తగిలినా, ఏదన్నా జబ్బు, అనారోగ్యాలు ఇలాంటివి వచ్చినప్పుడు మంత్రం వేస్తారు. అసలు మంత్రానికి ఇది తగ్గుతుందా? నిజంగా ఇప్పటికీ అది కంటిన్యూ అవుతుందంటారా? నేను ఎక్కడో విన్నానండి ఈ టాపిక్. అంటే ఇప్పుడు మనం ప్రజెంట్ చూసుకుంటే బాగా అభివృద్ధి చెందాం, సైన్స్ మారుమూలలకు కూడా వెళ్ళింది. అసలు ఈ విషయం మాట్లాడొచ్చా, మాట్లాడకూడదా, మళ్ళీ ఎందుకు తీసుకురావటం అనుకున్నా కానీ గిరిజన ప్రాంతాల్లో ఇప్పటికీ అదే జరుగుతుందంటారు అమ్మగారు. అటవీ ప్రాంతాల్లో, గిరిజన ప్రాంతాల్లో, కొంత వెనుకబడితనంతో ఉన్న వాళ్ళ దగ్గర సేమ్ మంత్రంతోనే తగ్గించుకుంటారట. నాకు డౌట్ వచ్చింది, అసలు మంత్రానికి చింతకాలు రాలుతాయా అన్నట్లుగా మంత్రానికి తగ్గుతుందా మెడిసిన్ వాడకుండా? అంటే ఇప్పుడు గిరిజన ప్రాంతాల్లో ఎవరున్నారు, ఏం చేస్తున్నారో నాకు తెలియదు జయ. దాని మీద అవగాహన లేదు. నేను నీకు ఒక ప్రత్యేకమైన తండాసులో కూడా అంటారు అమ్మగారు. తండాల్లో కాదు, ఇప్పుడు మా ఊరు ఏం ఊరు నీకు తెలుసు కదా, చిట్టుకుడూరు. చిట్టుకుడూరులో మంత్రం వేసి ఆయన ఉన్నారని నమ్ముతావా నువ్వు? ఓకే. కొన్ని వందల వేల జంతువులు, కొడ్లు, ఆవులు, గేదెలు, దోళ్ళు, ఎడ్లు బతకటం నేను చూసా మంత్రంతో. పాము మంత్రం, తేలు మంత్రం. రమగారు, పాములు ఆవుల్ని, గేదెల్ని కరుస్తాయా? పాము కాటేస్తుంది గొడ్లని బ్రహ్మాండంగా. అదేం వెనక్కి పొలాల్లో ఉంటాయి కదా. తేళ్లే కాదు, మండ్రగబ్బలు, జర్రులు కూడా కుడతాయి. మా ఊళ్ళల్లో బాగా కనపడేవి. నేను ఇప్పటి సంగతి చెప్పట్లేదు జయ. ఇప్పటికి 30 ఏళ్ల క్రితం మా పెద్దబాబు గారు పరంపదించారు. మా పెద్దబావ పాము మంత్రం వేసేవారు. విఎన్ గారి పేరు తెలియని కృష్ణా జిల్లా వాస్తవ్యులు ఉండేవాళ్ళు కాదు 30 ఏళ్ల క్రితం. ఇప్పుడు పరిస్థితి ఏంటో నాకు తెలీదు. 92లో మా బావ కాలం చేశారు. అయితే మాకు తెలిసి ఆయన ప్రతి వీటికి గ్రహణాలప్పుడు, పౌర్ణమి, అమావాస్యలప్పుడు మా బావ మంత్రం పునశ్చరణ చేసుకోవటం నాకు తెలుసు. ఈ మంత్రం ఉన్నవాళ్ళు అబద్ధాలు ఆడకూడదు, మితభాషలుగా ఉండాలి. ఆయన ఎంత విపరీతమైన మితభాష, చాలా తక్కువ విషయాల్లో మాట్లాడేవారు. కేవలం టీచింగు, మంత్రము తప్ప వేరే వ్యాపకం లేదు ఆయనకి. అబ్బా, ఆయనకుంది. రమగారు, ఏం చేస్తారు ఇప్పుడు? పాము కరిచింది అనుకోండి, ఏంటి ప్రొసీజర్, ఎలా ఉంటుంది? మంత్రం చదువుకుంటారు. మంత్రం చదువుతూ దురాయి కట్టడం అంటారు. ఒక సన్నటి తెల్లటి వస్త్రాన్ని ముళ్ళేసి ఆ మంత్రంతో ఆ దురాయి కడతారు. అది కట్టడం తర్వాత పాము మంత్రానికి కలికం పెట్టడం అంటారు. కలికం తయారు చేసేవాళ్ళు, కలికం కంట్లో పెట్టేందుకు. మా అక్కయ్య చేసేది దేంతో చేసేవారో నాకు తెలియదు. నేను అప్పటికి కొంచెం చిన్నపిల్లనే. ఊహొచ్చాక అవి ఒక అలవాటైన విషయాలు, అదేదో పెద్ద కుతూహలము, కనుక్కోవటము ఏమీ లేదు. రెగ్యులర్గా చూసేవారు కదా. వాళ్ళం రెగ్యులర్గా జరిగేది. నేను చెప్తున్నాక కృష్ణా జిల్లాలో విఎన్ గారి పేరు తెలియని వాళ్ళు అసలు లేనే లేరు. ఎవరికైనా పాము కరిచిందంటే అక్కడికి వచ్చేవారు. పావుల నరసయ్య గారి పేరు మనం ఎప్పుడు వింటాం. అవును, ఇప్పుడు కూడా పావుల నరసయ్య గారి గురించి ఎక్కడో చోట ఏదో ఒక వార్తలో ఎవరైనా రాసినప్పుడు పావుల నరసయ్య గారు ఫోన్లో మంత్రం చెప్పినా సరే పాము కట్టు విడిపోతుందని చెప్పేవారు. ఇప్పుడు విషయం లోపలికి వెళ్తా అంటే దీన్ని అనుమానించటం అనుకోవద్దు, తెలియక అడుగుతున్నా నేను అంతే. విషయం బాడీలోకి వెళ్ళిపోతుంది కదా, చెవిలో మంత్రం చదివితే ఆ విషయం ఎట్లా అంటే బయటికి వెళ్ళదు కదా రమ్మగారు? వైబ్రేషన్స్ ద్వారా ఒక చోటకి వచ్చేస్తుందని చెప్పేవారు. ఇప్పుడు ఈ మంత్రం చేయటం కూడా అంతే జయ. రెండోది, ఇప్పుడు ఈ మంత్రం చేసేవాళ్ళు, ఇప్పుడు నేనే నువ్వో ఎంకోళ్ళో కాదు, దీనికి ప్రత్యేకమైన మనుషులు ఉండేవాళ్ళు. అది వాళ్ళు ఇంకా వేరే పని చేయకుండా మంత్రం పునశ్చరణ చేసుకోవటం. ప్లెంటీ ఆఫ్ వైబ్రేషన్స్. ఇప్పుడు కాదు జయ, మనం చూడు ఫోన్లో ఒక చిన్న మెమరీ కార్డు పెడితే కొన్ని వందల ఫోటోలు క్యాప్చర్ చేస్తుంది అది. అవునా కాదా? మంచి ఎగ్జాంపుల్ అండి. అవునా? ఎస్. ఇప్పుడు ఇన్ని లక్షల సార్లు పునశ్చరణ చేసింది వాళ్ళ ఒక్క ఓంలో ఉండేది. అదంతా కొన్ని వందల సార్లు పునశ్చరణ చేసుకుంటారు. అది ఇప్పుడు ఆ మంత్రం ఒక్కసారి చెప్తే ఆ 100 సార్లు చేసిన పాజిటివ్ వైబ్రేషన్స్ ఆ ఒక దాంట్లో వచ్చేస్తుంటాయి. ఉండేవి. ఇప్పుడు ఉన్నదానికి సమాధానం నాకు తెలియదు, నేను చెప్పలేను. ఎవరైనా సరే ఈ మంత్రం ఫలించాలి అంటే మంత్రవేత్తలు, ద్రష్టలు ఇదివరకు ఉండేవాళ్ళు. ఈ కాలంలో మనం కొంచెం నమ్మలేని పరిస్థితిగా ఉంది. చాలామంది చెప్తారు మంత్రం వేస్తాం, నమ్మద్దు. వాళ్ళ మీద నమ్మకం ఉండాలి, పర్సన్ మీద. మనకి పర్సన్ మీద నమ్మకం కూడా ఉండాలి. నమ్మకం ఉంటే మంత్రాలకి చింతకాయలు చక్కగా రాలుతాయి. నువ్వు నేను చదివితే అవ్వజ్జయ్యా. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు మెమరీ కార్డు షేప్లో ఉన్న చెక్క ముక్కను ఎందులో పెట్టామనుకో పనిచేస్తుంది, పనిచేయదు కదా. ఎందుకు మెమరీ కార్డు పనిచేస్తుంది? దాంట్లో కొన్ని కరెక్ట్ అయిన వైబ్రేషన్స్ క్యాప్చర్ చేసేందుకు, లేదా ఫోటోలు క్యాప్చర్ చేసేందుకు కావాల్సింది ఏదో పెట్టాం అందులో మనం. అవి పెట్టబడి ఉన్నవాళ్ళు ఎవరైనా సరే
ఆ పని చేస్తే త్రికరణ శుద్ధిగా ఏ వ్యక్తికైతే ఈ బాధపడుతున్నాడో అతని బాధ తగ్గించాలన్న ఉద్దేశంతో ప్రపంచం అంతా నిండి ఉన్నటువంటి కాస్మిక్ ఎనర్జీని, దైవ శక్తిని, ఒక ప్రచండమైన పాజిటివ్ ఎనర్జీని దాన్ని వీళ్ళు ఛానల్గా ఆ పాజిటివ్ ఎనర్జీ బాధితుడికి అందుతుంది. అందినప్పుడు ఆటోమేటిక్గా అది పనిచేస్తుంది. నువ్వు నేను చేస్తే అవ్వదు, మనం చేస్తే అవ్వదు, ప్రత్యేకంగా చేయాలి. ఇప్పుడు లేదనుకుందాం పోని, ఈ కాలాన్ని బట్టి ఇన్ని దేవాలయాల్లో అర్చనలు, ఇన్ని రకాల హోమాలు, జ్యోతిష్యం పట్ల ఇంత ఆసక్తి జనాలకి ఎలా ఉంటుంది చెప్పు? అవన్నీ మంత్రాధారితమైనవే కదా. ఖచ్చితంగా. లేదని నువ్వు ఎట్లా అంటావు? ఉన్నది, అదేమిటో నీకు తెలీదు. నీకు తెలియపోతే లేదని కాదు అర్థం, ఉంది, మనం సరిగ్గా తెలుసుకోలేకపోతున్నాం. అవును. ఎట్లా మనం సూర్యుడు పొద్దున్నే రావడానికి ఆయనకి ఎవరు అలారం సెట్ చేశారో చెప్పు? నువ్వు చేయలా, మీ తాత చేయలా, ముత్తాత చేయలా, రఘువంశంలో ఉన్న మహారాజులు కానీ అంతకుముందు ఉన్నవాడు కానీ చేయలా, ఎవరు చేయలా, ఎవరో చేశారు. అది ఎలా చేయబడిందో కూడా నీకు తెలీదు. నీకేం తెలుసు? తెల్లవారేసరికి ఈ టైంకి ఈయన వస్తాడు, అది తెలుసు అంతే. ఆయన వల్ల అన్ని ఉపయోగాలు మనం తీసుకుంటున్నామా లేదా? ఇప్పుడు అది కరెక్టో కాదో ఎందుకు మంత్రం పెట్టించుకున్నారు, తగ్గుతుంది అంతే. కొంతమందికి నమ్మకం, తేలు కుడుతుంది, తేలు మంత్రం వేస్తారు, మంత్రం వేస్తాను రాత్రి పడుకోవద్దు అని చెప్తారు. నేను నీకు ఎప్పుడైనా చెప్పాను పాము గరిచింది నాకని? అప్పుడెప్పుడు చెప్పలేదు రమ్మగారు. అవునా? మా ఇంట్లోనే ఎదురుగుండా చెరువు ఉండేదని చెరువుంది. వర్షాకాలం ఒకసారి పాములు లోపలికి వచ్చేసి నేను చీకట్లో రాత్రిపూట తలుపేస్తుంటే లోపల హాల్లో తలుపు ఏదో తొక్కాను. అది నాకు ఎలా అనిపించిందంటే, నేను పిల్లి కూన మీద అయితే వేసాను, పిల్లే పాదం మీద లాగేసి గట్టిగా పీకేసినట్టు అయిపోయింది. నొప్పి అనిపించింది. అమ్మ కెవ్వమన్నాను. మేము మా పెద్దక్క గారు అబ్బాయి, అమ్మ, మేము ముగ్గురం ఉన్నాం. వాడు ఏమిటో కనువెలుగుంది, పిల్లో ఏదోరా పీకేసిందంటే గబగబా లైట్ వేసి చూస్తే ఏముంది, గోడ మీద ఉంది ఇంత పొడవు పాము. అదే ఏం చేస్తాం, పద నాన్న దగ్గరికి వెళ్దామని మేము మా పెద్దక్కయ్య గారి ఇంటికి వెళ్ళాము. నేను నా ఉదాహరణే చెప్తున్నాను. ఏదో మాత్రం సార్ నొప్పి ఉంది, రాత్రి పడుకోలా, నిద్రపోవద్దంటే రాత్రి అంతా వాడు ఏదో ఎయిర్ ఫోర్స్ కబుర్లు చెప్పుకుంటూ, ఎయిర్ ఫోర్స్లో ఉండేవాడు తను. అవి ఇవి చెప్పుకుంటూ. మీకు ఎంత వయసు? నాకు ఒక 17, 18, 19 ఏళ్ళు ఉంటాయి. పాలేళ్లకి పాము కుడుతుంది, తేలు కుడుతుంది, పాము కరిచింది, కొంతమంది భయపడిపోతారు, భయం వేస్తుంది, భయము, గుండెదడ అవి పెరిగిపోయేసరికల్లా ఇవైనా ఒకవేళ విషం ఎక్కితే అది ఇంకా ఎక్కువ వెళ్ళిపోతుంది. విషం ఎక్కకపోయినా భయం వల్ల ఎక్కువ ఇబ్బంది పడతారు. ఈ మంత్రం వేసేసరికల్లా ఈ మనిషి మీద ఉన్న నమ్మకంతో ఆయన చాలా స్థిమితంగా, కామ్గా ఉండేవారు. ఏం భయము ఆందోళన లేకుండా తాపీగా, చాలా ప్రశాంతంగా, చాలా తక్కువ మాట్లాడేవారు. నాకైతే అది తెలుసు. ఇప్పుడు చిట్టుగూడూరు కాలేజీలో చదువుకున్న వాళ్ళల్లో నాకంటే ముందు వెనక ఉన్న వాళ్ళందరికీ తెలుసు ఈయన మంత్రం వేస్తారని. ఆ ఊరు వాళ్ళందరికీ తెలుసు, చుట్టుపక్కల వాళ్ళు తెలుసు. గూడూరు, ఆ పక్కన తలకటూరు, నిడమూలు, నిమ్మకూరు, అక్కడి నుంచి కూడా వచ్చేవారు. ఇప్పుడు పేరుంటే ఏముంది రమ్మగారు, ఎంత దూరం నుంచి అయినా వచ్చేస్తారు కదా, వస్తారు. అట్లా జరుగుతాయి. దాని మీద ఆలోచించద్దు. ఇప్పుడు కాకపోతే ఏంటంటే, ఇప్పుడు నువ్వు చెప్పిందట్టు దీనికి కాకుండా అనారోగ్యాల గురించి అడుగుతున్నావు. అనారోగ్యాలకి మంత్రం పనిచేస్తుందా అంటే పని చేయొచ్చు. నువ్వు వైద్యం చేసుకోకుండా మంత్రం మీదకే వెళ్ళొద్దు. నీ వైద్యానికి ఒక పాజిటివ్ ఎనర్జీ తోడు చేయించుకో. ఈ మంత్రం వాళ్ళు నీకోసం మంత్రం వాళ్ళే చేస్తారా? వాళ్ళు మంత్రం పునశ్చరణ చేస్తారు ఏదో, లేకపోతే మన గ్రహాలు ఉన్నాయి, నవగ్రహాలకి ఇవి చేస్తారు, జపాలు చేస్తారు, ఆ జపం చేసిన తీర్థం ఇస్తారు. అలాంటివి తీసుకోండి. వైద్యం అనేసి ఇది చేయమని చెప్పట్లా నేను. ఆ అవకాశము తీసుకోండి. ఈ అవకాశం మీకు లభిస్తే ఇది కూడా తీసుకోండి. స్వయంగా మీరే మంత్రం చేసుకునే అవకాశం కనుక మీకు లభించి ఎవరైనా సద్గురు ఒకరు మీకు మంత్రోపదేశం చేస్తాను నాయన నువ్వు చేసుకుంటే మీ విధానం మార్చుకోండి. ఒక మంత్రం చేసుకోవాలి, పునశ్చరణ చేయాలంటే మనకి కొన్ని నియమాలు ఉండాలి. నియమం గ్యారంటీగా ఉండాలి. ఆ నియమాలు మనం ఒక వీడియో రూపంలో చేయొచ్చా? ఉంటాయా? మనం మామూలుగా ఇందులో చెప్పేద్దాం. ఓకే. ఎలాంటి నియమాలు పాటించాలి రమ్మగారు? సాధారణంగా ఆహార విహారాదులు ఆహారము విహారము సరిగ్గా ఉండాలి. తర్వాత ఏమో బ్రాహ్మలే కనుక అయితే వీళ్ళకి తప్పకుండా గాయత్రి ఉండాలి. రోజు సంధ్యావందనం చేసి మంత్రపునశ్చరణ చేసుకోవాలి. అది లేదు, మీ గురువు ఎవరైనా మిమ్మల్ని అనుగ్రహించి మీకు ఏదైనా ఒక సహాయం చేయదలిచిన ఆయన పద్ధతులు మార్చుకుంటే ఏకపత్నిత్వము అట్లాంటివి పాటించుకోవాలి. బ్రహ్మచర్య నియమాలు అవి ఉంటాయి చెప్తారు గురువుగారు. ఓకే.
ఇది చేసుకోవాలంటే నేనేం నియమం పాటించాలి అని కనుక్కుని అది చేసుకోవాలి. అది చేసుకోవచ్చు. స్త్రీలకు కూడా మంత్రోపదేశాలు ఉన్నాయి. పాతకాలంలో ఇదివరకు స్త్రీలకు మంత్రోపదేశం లేదని ఒక నియమం ఉండేదట. కానీ ఇప్పుడు అలా అనిపించట్లే. ఇప్పుడు చాలా మంది తీసుకుంటూనే ఉన్నారు, మంత్రం తీసుకుంటారు. మంత్రాలు తీసుకొని మేము చేసుకుంటున్నాం అని చెప్తారు. గురువు యొక్క ఉద్దేశాన్ని బట్టి మీరు కూడా నియమం పాటించండి. ఓకే, నియమం పాటిస్తే చక్కగా మీకు ఆ మంత్రం మీకు కుదురుతుంది. అనారోగ్యాలకి దిష్టి తగిలినప్పుడు కూడానండి దిష్టి మంత్రం అని పెడతారు. అది అందరూ చాలా మంది నేర్చుకుంటారు. ఇళ్లలో పెద్దవాళ్ళందరికీ ఉంటుంది. ఆ మంత్రం చదువుతూ ఈ విభూతిలో కానీ దుమ్ము కూడా మంత్రించి పెట్టేస్తారు. దుమ్ము మట్టి దాన్ని మంత్రించి అది పెట్టేసరికల్లా అభిమంత్రించి పెట్టడం అని చెప్తారు. అభిమంత్రించి పెడితే ఆ బొట్టు పెట్టేసరికల్లా దిష్టి వీళ్ళకి ఏంటంటే ఆరా, అదే కదా దిష్టి అంటే. ఈ మనిషి చుట్టూతా ఉన్న కాంతి వల్ల ఏమో తూట్లు పడిపోతుంది. ఎప్పుడైతే ఇది పెట్టబడిందో ఆ తూట్లన్నీ పూడిపోతాయి అన్నమాట. దాంతో దిష్టి తగ్గిపోతుంది. నారాయణ మంత్రం అని తర్వాత ఇంకా రకరకాల మంత్రాలు వింటూ ఉంటాం. ఎవరిది వాళ్ళదే జయ, మంత్రాల పేర్లు చెప్పుకోకూడదు మనం. అయితే ఏంటంటే ఇప్పుడు ఏమైనా మంత్రం చదువుకోవటం వల్ల జబ్బు తగ్గుతుందా, నారాయణీయం లాంటివి చదవటం వల్ల అని నీ ఉద్దేశం. నారాయణీయము ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. తర్వాత కాలభైరవాష్టకం ఆరోగ్యాన్ని పెంపొందిస్తుంది. అంటే మనకి రకరకాల సమస్యల వల్ల వచ్చినాయి అనారోగ్యాలు, మన గ్రహ దోషాలు అవి చూపించుకుంటాం. ఫలానా గ్రహం దోషంలో ఉండటం వల్ల ఈ రకమైన అనారోగ్యం కనపడుతుంది. అంటే దానికి సంబంధించిన దైవానికి సంబంధించిన మంత్రం కాదు, స్తోత్రాలు ఏమైనా మనకి చెప్పారనుకోండి. కాలభైరవాష్టకం చదువుకోండి. పదే పదే కింద పడుతూ ఉంటారు, ఊరికే పడిపోతారు, యాక్సిడెంట్లు అవుతాయి. కాలభైరవాష్టకం చదువుకోండి. స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి, సూర్యారాధన చేయండి. ఆదిత్య హృదయం చదువుకోండి స్కిన్ ప్రాబ్లమ్స్కి. నారాయణీయం జనరల్ హెల్త్కి, క్యాన్సర్లు లాంటి వాటికి నారాయణీయం చాలా మంచిది. నేను నీకు ఒక కథ చెప్పే కదా, నేను కాళీమర్దనం చదువుతున్నాను నారాయణీయంలో ఇచ్చని. నారాయణీయం 1000 శ్లోకాలు ఉన్న పుస్తకం అది. 10 శ్లోకాలు ఒక దశకం, 100 దశకాలు ఉన్నాయి అందులో. ఒక్కొక్కటి ఏంటంటే మొత్తం అంతా భాగవతం లాంటిదే అది. కృష్ణ గాథలన్నీ ఉంటాయి. విష్ణువుకి సంబంధించిందే, నారాయణుడికి సంబంధించిందే. మనకి పర్టికులర్ ఘట్టం, మనకి దీంట్లో కేతు ఉన్నాడు, గ్రహాల్లో కేతువుతోటి ఇబ్బంది ఉంది, అప్పుడు మనం ఇది చదువుకుంటాం, మన కాళీమర్దనం లాంటిది. అట్లా పెద్దవాళ్ళు ఎవరైనా మీకు చెబితే నారాయణీయం చదువుకోండి అంటే ఏ ఘట్టం చదవాలో వారు సెలవిస్తే లక్షణంగా చదువుకోవచ్చు. మీకు వైద్యం అవసరం ఉంది, వైద్యం చేయించుకుంటూ ఇది కూడా చదువుకోండి. అంతే, అది దానికి ఇది ప్లస్ అవుతుంది. మామూలుగా మనకు చెప్తారు జయ, వైద్యం మందు వేసుకునేటప్పుడు మందులు తప్పవు కదా ఎవరికైనా. అనారోగ్యం తప్పుతుందా? పూర్వజన్మ కర్మల ఫలితంగా మనకి అనారోగ్యాలు వస్తాయి. ఔషధం తీసుకునేటప్పుడు శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కళేబరే ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణో హరి. ఈ వైద్యో నారాయణో హరి నువ్వు ఎన్నిసార్లు విన్నావు? ఈ వైద్యో నారాయణ హరికి ముందు ఇది ఏం చెప్పారు? శరీరే జర్జరీభూతే, శరీరం జర్జరంగా అయిపోయింది, చాలా అనారోగ్యాలు వచ్చేసినాయి, ముసల్తనం వచ్చేసింది, ఇబ్బందులు వచ్చేసినాయి. వ్యాధిగ్రస్తే కళేబరే, మన కళేబరంలో రకరకాల వ్యాధులు ఏవైనా రావచ్చు కదా జయ. మరి ఒక్కోసారి ముళ్ళు గుచ్చుకుని కూడా కోతిపుండు బ్రహ్మరాక్షస అవుతుంది. అవును రమ్మగారు, ఏదైనా రావచ్చు. ఇప్పుడు మనకి అలర్జీస్ అని అవని ఇవని 100ల కొద్దీ ఉన్నాయి, పుష్కలంగా జబ్బులే ఉన్నాయి మనకి. అవును. ఇప్పుడు ఇలాంటప్పుడు ఏది అనారోగ్యంతో కళేబరం మన తాలూకు దేహము ఇబ్బంది పడుతున్నప్పుడు ఔషధం జాహ్నవీతోయం, మందు జాహ్నవీతోయం గంగాజలం, వైద్యుడు నారాయణుడైన శ్రీహరి. భగవంతుడిగా నమ్మి ఈ మంది అయితే నేను తిన్ను, అది నేను తిన్ను, అది మా ఇంట వంట లేదు అనకూడదు. డాక్టర్ ఏది చెప్తే అది తీసుకోవాలి. ఇది ఔషధము అని చెప్పాడు. నాన్ వెజిటేరియన్ తినరు, ప్యూర్ వెజిటేరియన్స్. ఏదో హార్ట్కో ఆస్తమానో ఏదో వచ్చింది, రోజు ఎగ్ తీసుకోండి అని చెప్తారు. తీసుకుంటే దీనికి మంచిది అని. అప్పుడు ఏం చెప్పుకోవాలి? అంతే, ఈ మంత్రం చెప్పుకుని పుచ్చుకోవటమే. డాక్టర్ చెప్పాడు ఇది తీసుకోవాలి, లేకపోతే కోలుకోరు. టీబీలు అవి వచ్చినప్పుడు, ఈ ఉబ్బసాలు అవి ఎక్కువైనప్పుడు ఎగ్స్ తీసుకోమని చెప్పేవాళ్ళు. ఇప్పుడు ఏం చెప్తున్నారో తెలీదు, అది పాత సంగతి చెప్తున్నాను నేను. అంతే, మరి తప్పదు. ఇలా ఆలోచించుకోండి. మంత్రాలే పట్టుకుని వైద్యాన్ని వదిలేయద్దు. వైద్యానికి సహాయంగా మంత్రం అవకాశం లభిస్తే తప్పకుండా తీసుకోండి. దానివల్ల మీకు చెడిపోయేముండదు, మంచి. అంతే. ఇంకొక ఇదేదో చేస్తున్నామని మనకేదో చిన్న గుణం కనపడింది అనుకో, డాక్టర్ కాకుండా మంత్రానికి పట్టం కట్టేస్తున్నామని బాధపడద్దు. మంత్రం కూడా ఉంది, భగవంతుడి అనుగ్రహం మన మీద ఉందని నమ్మితే హాయిగా ఉంటాం. నమస్తే. నమస్తే జయ.